ఓ దర్శకుడు తీసిన సినిమాల్లోని పాత్రలు అతను డైరెక్ట్ చేసిన మరో సినిమాలోకి వస్తున్నాయి అంటే ఆ క్రేజే వేరు. వాస్తవానికి హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీనిని పాపులర్ చేశాడు. తాను తీసిన విక్రమ్ సినిమాలో అతని గత సినిమా ఖైదీ విజువల్స్ ను వాడుకున్నాడు. ఖైదీకి విక్రమ్ కి లింక్ పెట్టాడు. అందువల్ల వీటి సీక్వెల్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇవి ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఇదే ఫార్ములాని శైలేష్ కొలను కూడా ఫాలో అవుతూ ఇప్పటికే హిట్ 2, హిట్ 3 సినిమాలు చేశాడు. మొత్తంగా 7 సినిమాలు చేస్తాడట. ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సిరీస్ లో భాగంగా 4-5 సినిమాలు చేస్తానని తెలిపాడు. ఇప్పుడు సుజిత్ వంతు వచ్చింది. ఇటీవల వచ్చిన ఓజీ సినిమాలో సాహోతో లింక్ పెట్టాడు. రాయ్ని అతని కొడుకు గతాన్ని కొంచెం చూపించాడు. సో ఓజీలో ప్రభాస్ కనిపించకపోయినా అతని పాత్ర అయితే కనిపించింది. అందుకే ఓజీ 2 పై అంచనాలు పెరిగాయి. ఒక రకంగా ఇది సాహోకి ప్రీక్వెల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే సాహో సినిమాని పోస్ట్ మార్టం చేస్తున్నారు. సాహోలో హీరోయిన్ కి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించారు. ఓజీలో పవన్ కళ్యాణ్ కూతురు పెయింటింగ్ వేసినప్పుడు పవన్ మురిసిపోతాడు. కాబట్టి ఓజీలో పవన్ కూతురు, సాహోలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ అంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు సాహోలో రాయ్ సత్యాదాదా కలిసి దిగిన ఫోటో ఉంది. కాబట్టి రాయ్ సత్యాదాదా కలిసి బిజినెస్ చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇక ఓజీలో ఫస్ట్ ఫైట్ లో ఉన్న ప్లేస్ సాహో ఇంటర్వెల్ సీన్ వద్ద కనిపిస్తుందట. ఆ సీన్ లో ప్రభాస్ కొన్ని ఫోటోలు తగలబెడుతూ ఉంటాడు. అవి ఓజీలో కూడా కనిపించాయట. నెటిజన్లు ఆరాలు తీయడం ఎలా ఉన్నప్పటికీ ఓజీలో సాహోతో లింక్ పెట్టారు అన్నది నిజం. ఓజీ 2లో కనుక ప్రభాస్ ని పెడితే ఆడియన్స్ కు పూనకాలు రావడం గ్యారంటీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.